ఈటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. జగన్మోహన్ రెడ్డి ఒక చచ్చిన పాము. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శలు. కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు. కాంగ్రెస్ పై ఘాటు విమర్శలు చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ ను ముట్టడించిన కాంట్రాక్టు కార్మికులు. స్వల్ప ఉద్రిక్తత. ఈ కాన్ఫరెన్స్ కుంభకోణం. కేటీఆర్ చట్టం నుంచి తప్పించుకోలేడన్న టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్. సుక్మా జిల్లాలో 18 మంది మావోయిస్టులు లొంగుబాటు. లొంగిపోయిన వారిపై పలు విధ్వంసక కేసులు ఉన్నాయన్న సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చహనా. ఆర్థిక విధానాలను తూర్పారబట్టిన సిపిఐ రామకృష్ణ. చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు మోదీ భజన చేస్తున్నారంటూ ఎద్దేవా. జగన్మోహన్ రెడ్డి మాకు కౌంట్ కాదని, అతను ఒక చచ్చిన పాము అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కామెంట్ చేశారు. నేటి నుంచి కడప వేదికగా జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి ఆయన భారీ కాన్వాయ్తో బయలుదేరారు. అర్బన్ టీడీపీ కార్యాలయం నుంచి ఈ ర్యాలీని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ, గతంలో కరోనా ఇతర పరిస్థితుల దృష్ట్యా తాము మహానాడును ఘనంగా నిర్వహించలేకపోయామన్నారు. ఈసారి జగన్ రెడ్డి ఇలాకాలో భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎప్పటికీ తమ ప్రభుత్వం చేయదని ఆయన స్పష్టం చేశారు. గతంలో సభలు ఇతర కార్యక్రమాలు నిర్వహించాలంటే పరదాలు కట్టడం, చెట్లు కొట్టడం లాంటివి చేసేవారని, అలాంటి అవసరం తమకు లేదన్నారు. మేము ఏ కార్యక్రమం చేసినా బహిరంగంగా ప్రజల మధ్యనే చేస్తున్నామన్నారు. జగన్ రెడ్డిని టార్గెట్ గా చేయవలసిన అవసరం తమకు లేదని, ఆయనకంత స్థాయి కూడా లేదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. ఈరోజు అనంతపురం నియోజకవర్గం నుండి భారీ స్థాయిలో రాష్ట్ర కమిటీ అయితేమి, జిల్లా స్థాయి కమిటీ అయితేమి మహానాడుకు బయలుదేరడం జరిగింది. ఈరోజు రేపు ఎవరైతే ఇన్వైటీస్ ఉన్నారో నాయకులు వాళ్ళంతా కలిసి వెళ్ళడం జరుగుతుంది. 29వ తేదీ జరిగే భారీ బహిరంగ సభకి అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి దాదాపు 15,000 మంది వస్తారని చెప్పేసి మేము అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా మహానాడు అంటేనే మా తెలుగుదేశం కార్యకర్తలకు ఒక పెద్ద పండుగ. ఆ పండుగ మళ్ళా చాలా రోజుల తర్వాత, గతంలో కరోనా టైంలో కానీ ఈ టైంలో సరిగా అంటే ఇంత భారీ ఏర్పాట్లలో చేయలేకపోయాం, కరోనా ఉందని చెప్పేసి. కానీ ఈరోజు మా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కడపలో జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మా తెలుగుదేశం పార్టీ ఏంటో మేము కొంచెం కడపలో చూపిస్తామని చెప్పేసి అనంతపురం కార్యకర్తల తరఫున అందరి తరఫున తెలియజేస్తాను. తిరుమల శ్రీవారిని సింగర్ స్మిత దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి తెప్పోత్సవంను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. పెన్నా నది ఒడ్డున దేవతా మూర్తులను ఊరేగించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.
టీడీపీ మహానాడులో గోదావరి ఆవకాయ అతిథులను పలకరించాయి. ఇందుకోసం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ట్రక్కుల్లో కడపకు వేలాది పచ్చడి మామిడికాయలు తరలి వెళ్లాయి. కొత్త ఆవకాయను సిద్ధం చేయడానికి మామిడి ముక్కలు కొట్టేవారిని, పచ్చడి పెట్టేవారిని సైతం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి దెందులూరు నుంచి కడపకు దెందులూరు ఎమ్మెల్యే తీసుకువెళ్లారు. మహానాడు శిబిరం వద్ద ప్రారంభమైన కొత్త ఆవకాయ వంటకం ఏర్పాట్లను చింతమనేని స్వయంగా పర్యవేక్షించారు. కొత్త ఆవకాయ వంటకంలో చింతమనేనితో పాటు తాము సైతం అంటూ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి శ్రీ రాధాకృష్ణ చెయ్యి కలిపారు. తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో పాల్గొనే కార్యకర్తలకు, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వంటకాల తయారీ, నాణ్యత, వడ్డింపు అంశాలను పర్యవేక్షించే భోజనాల నిర్వహణ కమిటీలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఏర్పాట్లన్నీ కూడా బాగా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. ఈ 3 రోజుల మీద పార్టీ ప్రతినిధులు సుమారుగా 2 లక్షల మందికి ఇక్కడ భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మొదటి రోజు తాపేశ్వరం కాజా, అలాగే గోంగూర చికెను, వెజిటబుల్ బిర్యానీ పెట్టడం జరుగుద్ది. రెండో రోజు అల్లూరియ మైసూర్ పాకు, అదేవిధంగా బిర్యానీ కామనం, దోసకాయ మటను, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ. మూడో రోజు కూడా సేమ్ బగారా రైస్ పెట్టి చికెన్ కర్రీ. ఏర్పాట్లన్నీ కూడా మొట్టమొదటిసారి మహానాడులో నాన్ వెజిటేరియన్ పెడుతున్నారు. కేటీఆర్ కి ఏసీబీ నోటీసులు. సిరిసిల్ల క్యాంపు కార్యాలయంపై దాడి ఘటనపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సీఎం మంత్రుల అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ కు నోటీసులు. అవినీతితో తమ ప్రతిష్ట దిగజారిందని బీఆర్ఎస్ పై కేసులు పెట్టి కాంగ్రెస్ డ్రామాలాడుతుంది. ఈడీలో సీఎం పేరు పెట్టినందుకు మోదీ కాళ్లు పట్టుకునేందుకు నీతి ఆయోగ్కి వెళ్లారు. గతంలో బహిష్కరించి ఇప్పుడెందుకు వెళ్లారో ఆంతర్యం చెప్పాలి. అందాల పోటీల నిర్వహణలో విఫలమై ప్రపంచం ముందు తెలంగాణ పరువు పోగొట్టారు. తమ అవినీతిపై దృష్టి మరల్చేందుకే మీడియాలో మాపై కథనాలు. కేటీఆర్ విజన్ ఖండాంతరాలు పాకుతుంటే ఓర్వలేక కేసులు. కేటీఆర్ విదేశాల్లో జరిగే కార్యక్రమాలకు వెళ్లకుండా చేయాలని నోటీసుల కుట్ర. నోటీసుల పేరుతో కాంగ్రెస్ చిల్లర వేషాలు వేస్తుందని అన్నారు. తెలంగాణలో గత 18 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమైంది. కేవలం ఒక్క అవినీతి విషయంలో మాత్రమే అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంది. ఎక్కడ వదలకుండా ఈ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ అని లేదు, అన్ని డిపార్ట్మెంట్లు పూర్తిగా అవినీతిమయమైపోయినాయి. కమిషన్లు అనేది చాలా సాధారణమైన పదం అయిపోయింది. చర్చ కూడా చాలా సాధారణంగా జరిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఏ మంత్రి ఎంత సంపాదించిండు, వాటితోని ముఖ్యమంత్రి పదవుల కొరకు ఎట్లా పోటీ పడుతున్నారు అనేది ఇవాళ సాధారణ ప్రజానికంలో కూడా చర్చ జరిగే స్థాయిలోకి దిగజారింది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట. కేవలం దీంట్లో నుంచి వెళ్ళి బయటపడడం కొరకు జీడిమిట్ల పిఎస్ పరిధిలోని షాపూర్ నగర్ లో నక్సలైట్ల కదలికలు కలకలం రేపాయి. స్థానికంగా ఉంటున్న నేత పూస రాఘవేంద్ర గౌడ్ అర్ధరాత్రి మాస్క్ తో ఒక వ్యక్తి ప్రవేశించి తులసి మొక్కను ధ్వంసం చేశాడు. తర్వాత ఒక లెటర్ లో మేము నక్సలైట్స్, మాకు 50 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేని పక్షంలో మీ కొడుకును తులసి మొక్కను పీకేసినట్టు లేపేస్తామని బెదిరింపు లేఖను ఎర్ర టవల్లో చుట్టి కారుపై పెట్టి వెళ్లిపోయాడు. బాధితుడు లేఖతో వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
కిలాడి లేడీ ఆట కట్టించారు నల్గొండ జిల్లా పోలీసులు. తాను ఐఏఎస్ నంటూ యువకులకు ఘరానా లేడీ వలపు వల విసిరి అందిన కాడికి దండుకుంటుంది. ఓ బాధితుడి ఫిర్యాదుతో కిలాడి లేడీపై కేసు నమోదు చేసిన నల్గొండ 1 టౌన్ పోలీసులు. ఐఏఎస్ గా చలామణి అవుతున్న యువతి మిర్యాలగూడ మండలం లావుడి తాండాకు చెందిన సరిత అలియాసు ప్రత్యూషగా గుర్తించారు. సరితపై మలక్పేట, చైతన్యపురి, ఉప్పల్, నల్గొండ 2 టౌన్, మిర్యాలగూడ 1 టౌన్ పిఎస్ లో పలు చోరీ కేసులు, నార్కట్పల్లి, నల్గొండ 1 టౌన్ పిఎస్ లలో చీటింగ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. బుద్ధ విగ్రహం తొలగించినందుకు నిరసనగా ఈ నెల 30వ తేదీన నిర్మల్ జిల్లా ముథోల్లో నిర్వహించనున్న చెలో బోరిగం బహిరంగ సభను విజయవంతం చేయాలని మాల విద్యార్థి నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు చెలో బోరిగం గోడ పత్రికను ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెలలో బుద్ధ జయంతి రోజున బోరిగంలో ఉన్న స్థానికులు బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేసుకుని పూజలు చేస్తున్న నేపథ్యంలో కొందరు బీసీ కులాలకి చెందిన వ్యక్తులు వచ్చి దళితులపై దాడులు చేసి బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారని మండిపడ్డారు. బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులపై ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే గాని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ముధోల్ మండలం బోరిగాం గ్రామంలో బుద్ధ జయంతి రోజున దళితులపై దాడి జరగడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉస్మాన్ యూనివర్సిటీ దళిత సంఘాలుగా, యావత్ ఉస్మానియా యూనివర్సిటీ వివిధ విద్యార్థి సంఘాలుగా ఈరోజు చలో బోరిగాం ఈ నెల 30వ తారీఖు జరిగే ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి సంఘాలకు మేము ప్రత్యేకమైన జైభీములు తెలియజేస్తున్నాం. అక్కడ ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రామారావు పాటిల్ గారు ఇంతవరకు అక్కడ దాడి చేసిన బీజేపీ నాయకులపై, అక్కడ బీసీల ముసుగులో ఉన్న బీజేపీ నాయకుల ఇంతవైపు కూడా ఎఫ్ఐఆర్ చేయడం సిగ్గుచేటుగా ఉస్మాన్ యూనివర్సిటీ దళిత సంఘాలుగా మేము ఖండిస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు ముట్టడి చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకి పోలీసులకు మధ్య తోపులాట నెలకొంది. అడ్మిన్ బిల్డింగ్ ముట్టడించే క్రమంలో అడ్డుకున్నారు పోలీసులు. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులని విధుల్లో తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో కేంద్ర మంత్రి జితేన్ రామ్ మాంజీ సమావేశమయ్యారు. హైదరాబాద్ టూరిజం ప్లాజాలో నిర్వహించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంతో కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధానంగా ఎంఎస్ఎంఈ సెక్టార్లో ట్రేడర్స్, టెక్స్టైల్ అండ్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రికి ఛాంబర్ ప్రతినిధులు వివరించారు. ఫెడరేషన్ తరపున ఇంటరాక్షన్ సమావేశంలో ఎంఎస్ఎంఈ తరహాలో ట్రేడర్స్ కి కూడా సబ్సిడీ, బ్యాంకు రుణాలు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. ఇక జీఎస్టీ స్లాబ్ల విషయంలో కూడా 5% చేయాలని కోరామన్నారు. ఆన్లైన్ ద్వారా మీడియం, స్మాల్ ట్రేడర్స్ నష్టం జరుగుతుంది. వారి కోసం ఓ పాలసీ రూపొందించాలని కోరుతున్నారు. ఈ అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. मोबाइल में भी ले रहा ये जो MSME का प्रोग्राम हमने किया था लास्ट टाइम सर रियल पेंटिंग एंड FTC से इसको रिवाइव कर रहा है, खत्म हो रहा है।
स्कूल भी वही करवा देंगे। 4 फैमिली हैं सिर्फ बची हुई है, ये बिल्डिंग बनाने वाली है, सिर्फ 4 फैमिली है, बहुत गरीब है, तो उनको हम प्रमोट कर रहे हैं। और पूरे जो भी है हिंदुस्तान में हमारे पास या बाहर से भी कोई आते हैं। Representation Honorable Minister of Speech now. Sir guarantee Charu definitely will take necessary steps, and I am very confident that Minister Sir will really do something for us. President, Telangana State Federation Chamber of Commerce and Trade ఇవాళ మన ఎంఎస్ఎంఈ మినిస్టర్ మాజీ గారు ఢిల్లీ నుంచి వచ్చారు. వారికి మా ఫెడరేషన్ తరఫున ఒక చిన్న ఇది ఇంటరాక్షన్ మీటింగ్ అరేంజ్ చేశాము. ఈ ఇంటరాక్షన్ మీటింగ్లో వాళ్ళకు ఒకటే మేము కోరేది ఏంటి అంటే, ఎట్లయితే ఎంఎస్సి ఇండస్ట్రీస్కి మన సబ్సిడీస్ ఇస్తుందో అదేవిధంగా ట్రేడర్స్ని కూడా ఎంఎస్ఎంఈ కింద రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకు కూడా ఏదే విధంగానైతే ట్రేడర్స్కి సబ్సిడీ ఇంట్రెస్ట్ ప్రకారం ఇస్తారో అదే విధంగా ట్రేడర్స్ కూడా ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మహానాడు కావడంతో తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని భారీ విజయాన్ని అందించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్స్ రేసు కుంభకోణంలో కేటీఆర్ చట్టం నుంచి తప్పించుకోలేడని టీపీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ పేర్కొన్నారు. తార్నకలో మాట్లాడుతూ కేసీబీ అధికారులు కేటీఆర్ కి ఇచ్చిన నోటీసులో ఎటువంటి రాజకీయ కక్షలకు తావలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షలకు పోకుండా ప్రజాస్వామ్యానికి కట్టుబడి పాలన చేస్తుందన్నారు. కేటీఆర్ కుంభకోణానికి పాల్పడి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఈ కార్ రేస్ కుంభకోణంలో అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. కేటీఆర్ కు ఏసీబీ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులో రాజకీయ కక్షలకు ఎక్కడ కూడా తావులేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ కక్షలకు తావివ్వకుండా ఒక ప్రజాస్వామ్యయుతమైన పాలనకు కొలువైంది. కాబట్టి కేటీఆర్ గత 2023లో బీఆర్ఎస్ పాలనలో ఈ కార్స్ రేస్ కుంభకోణంలో నిబంధనలకు విరుద్ధంగా ఫిబ్రవరి 6 నుంచి 11వ తేదీ వరకు హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి ఈ కార్స్ రేసు ఏదైతే పోటీలలో నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ ద్వారా చెల్లింపు చేసి హెచ్ఎండిఏ నిబంధనలకు విరుద్ధంగా 50 కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడినటువంటి నేపథ్యంలో ఏసీపీ అధికారులు దర్యాప్తులో తేలిన సందర్భంలో ఆయనపై కేసు నమోదైంది తప్ప ఇది ఎక్కడ కూడా ఇవాళ హరీష్ రావు గారు లేకపోతే ఇంకో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే దాంట్లో అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. మీ తప్పిదాల్ని కప్పిపుచ్చుకొని ఇవాళ దర్యాప్తు సంస్థలు తేల్చినటువంటి నిజాలలో ఇవాళ మీరు అవినీతికి పాల్పడి 50 కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడినటువంటి ఆధారాలు బయటపెట్టినటువంటి సందర్భంలో మీ పైన ఏసీపీ అధికారులు కేసు పెడితే ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజకీయ కక్షలు చేస్తున్న అనడానికి చాలా సిగ్గుగా ఉంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, చట్టాల వైపు గౌరవం ఉంటే, న్యాయస్థానాల మీద గౌరవం ఉంటే మీరు తప్పకుండా విచారణకు హాజరు కావాల్సిందే. మీపై మోపబడినటువంటి ఏదైతే ఉన్నదో దాన్ని మీరు చట్టపరిధిలో రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. సుక్మా జిల్లాలో ఎస్పీ కిరణ్ చహనా సిఆర్పీఎఫ్ అధికారుల ఎదుట 18 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా పీజీఎల్ఏ బెటాలియన్ కు చెందిన మావోయిస్టులుగా పోలీసులు వెల్లడించారు. వీరిలో ఇద్దరిపై 8 లక్షల రూపాయల చొప్పున రివార్డు ఉన్నట్టు తెలిపారు. వీరంతా గతంలో పలు విధ్వంసకర సంఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు.
जिला सुकमा में पुलिस और सीआरपीएफ द्वारा जो नक्सल निर्मूलन अभियान चलाया जा रहा है उसके प्रभावित होकर, उसके अलावा नियत निलांदर योजना से प्रभावित होकर 18 नक्सलियों ने आज आत्मसमर्पण किया है। इस 18 नक्सलियों में 4 जो नक्सली है बटालियन नंबर 1 के नक्सली है। करगटालू में ऑपरेशन चलाया गया था, उसके बाद जो दबाव बना है उसके बाद 4 बटालियन के नक्सलियों ने आत्मसमर्पण किया है। उसके अलावा दक्षिण बस्तर डिवीजन के जो नक्सली है वो सदस्यों ने भी काफी संख्या में आज आत्मसमर्पण किया है। बसवराजू के मारे जाने के बाद उसके अलावा करगटालू ऑपरेशंस, उसके अलावा जो जिले और राज्य में अलग अलग जहां ऑपरेशन चल रहे हैं उससे प्रभावित होकर आत्मसमर्पण नक्सलियों ने किया है। आत्मसमर्पित नक्सलियों को शासन द्वारा जो योजनाएं चल रही है उसका पूरा लाभ दिया जाएगा, उनका कौशल्य विकास किया जाएगा। शासन द्वारा इन सभी नक्सलियों को नौकरी दिलाई जाएगी। मैं और भी सभी नक्सलियों को इससे अपील करना चाहता हूं कि जल्द से जल्द सरेंडर करें। 4 नक्सली जो है बटालियन के हैं, उनमें जो नाम है मड़कम आयता, ये बटालियन पीएलजीएम नंबर 1 हेडक्वार्टर कंपनी नंबर 3 का सदस्य है। इसके अलावा भास्कर उर्फ भोगा में भी बटालियन नंबर 1 का सदस्य है। इसके अलावा मड़कम कमलू देवे है, दक्षिण बस्तर डिवीजन टेलर टीम की सदस्य है। लक्षण उर्फ माडवी सन्नू दक्षिण सब जनरल ब्यूरो सप्लाई टीम की सदस्य है। और बाकी अन्य नक्सली है जैसे बुरकापाल, ताड़मिटला, मिनपा, टेकलगुड़म, ऐसी बड़ी बड़ी घटनाओं में इन नक्सलियों का समावेश रहा है। नक्सलियों द्वारा यह बताया गया कि नक्सलियों की जो खोखली विचारधारा है उसका त्याग कर शासन की जो आत्मसमर्पण नीति है उससे प्रभावित होकर आत्मसमर्पण किया है। ప్రధానమంత్రి విధానాల వలన భారత ఆర్థికంగా ప్రపంచ దేశాలలో 4వ స్థానంలో నిలిచిందంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ భజన చేస్తున్నారని విమర్శించారు సిపిఐ రామకృష్ణ. ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలలో 4వ స్థానానికి చేరిందని, దానికి ప్రధాని నరేంద్ర మోడీ యొక్క విధానాలే కారణమని చెప్పి గత 2-3 రోజులుగా పెద్ద ఎత్తున డబ్బా కొడుతూ ఉన్నారు. ఈ డబ్బా కొట్టడంలో రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ముందు పీఠంలో ఉన్నారు. ఓకే, పవన్ కళ్యాణ్ అయితే ఆయన నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఆయనకి పాపం అన్ని బాగా కనపడవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆర్థికవేత్త, అన్ని విషయాలు తెలుసున్నవాడు, సీనియర్ పాలిటీషియన్. మరి ఆయన కూడా ఈ ప్రజల్ని తప్పుదోవ పట్టించే దాంట్లో ఆయన కూడా అగ్రభాగాన్ని ఉన్నాడు. నమస్తే.